విడత ఓట్లు అయితే అయిపోయినాయి. నిన్న మొన్నటి దాకా మంచిగానే పండుగ దండిగా నడిచింది. జర మబ్బు కూడా ఇచ్చుకోలేదు. కానీ రేపటి నుంచి ఎట్లరా పోయి మళ్ళీ విడత మళ్ళీ ఏదైనా ఊరికి తెలిసిన వాళ్ళ కాడికి పోయి ప్రచారంలో అన్న దిగాలి. కానీ ఈ లోపు ఈ ఏడేడ ఎట్లున్నది ఊరు కథ ఎట్లున్నది ఒకసారి అరుచుకుందాం. ఈ మల్లిగాడు ఎటు ఆయన ఫోన్ చేస్తా కానీ. అరే మళ్ళీ ఏమారు ఎట్లున్నారా ఊరు? గెలిచినోడు ఏమంటాడు, ఓడిపోయినోడు ఏమంటాడు. మొత్తం మీద ఇన్ని దినాలు అయితే పండగ చేసి రా, ఈడిచ్చిండు ఆడిచ్చిండు, బొత్త వాళ్ళగా పోసుకున్నాం, పొట్ట నిండా తిన్నాం, జైలు నిండా కరిసిచ్చిరు. నీ తల్లి ఓడినోడు ఓడి గెలిచినోడు గెలిచిండు, మనకేం పోయిందిరా. అరే నువ్వైతే అంగిలాగా వేసుకొని తయారుగుండ్రా. పక్కులే కూడా ఇంకా మరి రెండో విడత సురువు అవుతున్నదట. అట్నే ఎంపీటీసీ జడ్పీటీసీలు కూడా తయారుగా ఉన్నాయట. మనం చేద్దాం. ఏమైంది ఓరు రాములు? ఏమైంది నీకు? ఇది కాస్పా మొసకొచ్చినట్టు మొస కొడుతున్నావు ఇడికి వచ్చి. నాకు మోసం చేసినవరా నన్ను? నేనా మోసం చేసినవరా? నేనేం చేసిండ్రా? అరే నిజం చెప్పురా, నాకు ఓటు వేయలేదు కదరా నువ్వు? ప్రామిస్ రా, నీకే వేసిన ఓటు. నాకే వేసినవా? నీకే. నాకే ఎత్తే మరి నేను ఎందుకు ఓడిపోతారా? ఏమో ఎవడవడేయలేదు. అరే నువ్వే 10 మంది గుంపుని తీసుకొచ్చినావు, అందరు నీకేస్తారన్నారు. ఒక్క 10 ఓట్లలోనే పోయిందిరా నాది. చూడు నాకేయలేదురా నువ్వు. అరే నువ్వు మనిషివా లేకపోతే ఏంద్రా నువ్వు? నాకు అర్థం కాదు. ఇటువంటి మందు సీసాలు పట్టుకునే కదరా తిరిగినావు. ఒరే ఇసాంటి మందు సీసాలు పట్టుకొని తిరిగినరా? అందరికి పోసినావు. ఈ మందు వేరు ఆ మందు వేరు. మరి నీ మందు తాగి నీకు అన్యాయం చేస్తానరా? నీ మందు మీద ఒట్టు. ఈ మంది ఏంది వేరే అంటున్నావు? పొదటిలో ఏమన్నా ఇరుగుడు వేపిస్తావా? నేను అనుకున్నా. చెప్తా. ఒరే నా దగ్గరికి వచ్చి ఇగో 10 మంది ఉన్నారు, నాకు ఇంత మందు కావాలంటే ఏదో ఒక 2 పుల్ బాటిల్ ఇత్తిని. ఇంకో 2 పుల్ బాటిల్ అయితే నువ్వు ఏడగెళ్తావు, నాకు 4-5 అయితే బాగుంటుంది, అందరం కూర్చొని విచారించుకుంటావు, నీకే ఓటేస్తామని అన్నావు. 10 మంది తీసుకొచ్చిన ఒక్కడన్నా ఓటేరారా? ఏపిచ్చినరా? నా ఓట్లన్నీ నీకే పడ్డాయి. ఆ లింగను మోసం చేసిండేమో నిన్ను. ఏపించినవారా? నిజంగా ఏపించినవారా? నేను సింగపంగ రాములు గాడు, కుక్కపీతి మల్లి గాడు, వీళ్ళందరూ ఓట్లు మొత్తం నేను కొద్దిగా ఇంట్లో చెప్పి వాళ్ళకి దగ్గరుండి నువ్వు ఇచ్చిన చికెను, నువ్వు ఇచ్చిన మందు, కోడి బొక్కలు, అన్ని బొక్కలు కంకినావు. నేను అంకలే నీ. సరే నువ్వు నాకు ఓటేసినావు. ఓటేసినావా? వేసినా. మరి ఓటేస్తే నాకు ఒక్కటే ఓటు ఎట్లా వస్తుందిరా? నేను వేసుకున్న ఓటే ఉన్నది అలా. ఎవరు ఓటు లేవురా. మళ్ళీ ఓటేసినా అని చెప్పి అంటుండు. అరే ఒక్క నుంచి నాకు ఓటేసిన అన్నావు కదరా, దేవుని మీద ఒట్టేసి చెప్పురా. నాకు ఓటేసిన దేవుని మీద ఒట్టేసి చెప్పు. బాబాయ్ నమ్ముతలేవారా? నమ్ముతలేవా? నిన్న అమ్మో ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మార్చేటోడు, తాసుబాం కంటే ఎక్కువ నమ్మించి మోసం కసక్కునే ఎత్తాడు. దేవుడి మీద ఒట్టేస్తేనే నమ్ముతావా? నువ్వు ఒట్టేనా నిజంగా? బాబాయ్ బాబాయ్ కాకలేదు, కీకలేదు, పీకలేదు. మన దోస్తాని మీద ఒట్టరా? ఏం దోస్తాని మీద? ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పరా? ఖచ్చితంగా నేను నీకే ఓటేసినరా? నాకే ఓటేసినా? ఒరే ఇప్పుడే చెప్పినరా, ఒక్కటే ఓటు ఉన్నదిరా, నేను వేసుకునేదే ఉన్నది. అది ఇగో ఇదంతా కాదు, నేను పైసలు ఇచ్చినా కదా మీకు, నా పైసలు నాకు తిరిగి వడేమన్నాడా నిన్ను? పైసలు ఇప్పుడు వచ్చి పైసలు ఏమంటావు? ఎవడు అడిగినరా నిన్ను? ఎందుకు ఇస్తావా? నేను ఇయ్యను. నువ్వు ఇయ్యకపోతే నేను ఈ పురుగుల మందు తాగి సత్తారా? సావు నువ్వు. నా ముందర తాగేనా పోయి తాగు. ఒరే అవసరం ఉంటే మీ పేరే రాసి పురుగుల మందు తాగి సత్తా. పురుగుల మందు కంపెనీ నేను పెట్టలే, నా పేరు రాస్తావురా? నా పైసలు నాకి. అవురా నేను ఒక మాట అడుగుతున్నా, పురుగుల మందు డబ్బా తెచ్చి జల్లారా ఇప్పుడు బెదిరిస్తుండు. నువ్వు నిలబడుతున్నప్పుడు, నామినేషన్ వేస్తున్నప్పుడు నేను నిలబడుతున్నా నాకే ఓటే అని నన్ను అడిగినావురా? నువ్వు పైసలు ఎందుకు తీసుకున్నావురా నా దగ్గర? నువ్వు ఎందుకు ఇచ్చినావురా? అంటే ఎందుకు ఇచ్చినా అంటే నేను ఏదో ఇచ్చిన, బుద్ధి తక్కువ ఇచ్చిన. నీ ఆంధ్రబుడ్డలు రేగి నువ్వు ఇస్తే తప్పలేదు, కానీ మేము తీసుకుంటే తప్ప? ఆంధ్రబుడ్డలు ఆంధ్రబుడ్డలు నువ్వు అంత తాకతలేను, ఎందుకు నిలబడవా? నువ్వు నాకు పైసలు ఎట్టిస్తారు? ఇయ్యవారా? జనులారా నా పైసలు నాకు ఇస్తలేరు, నాకు ఓటు వేయలేదు, నేను ఈ పురుగుల మంది దాగి సత్తా నా పైసలు ఇవ్వకపోతే. ఇది ఎక్కడ ఇవ్వకపోతే నేను చస్తారా? నువ్వు బస్ నువ్వు ఇటువంటి పని చేయొద్దు. నువ్వు ఇచ్చింది 500 నా ముందర చచ్చేది ఏంది? నువ్వు అంత చచ్చేది ఉంటే ఊరు కచ్చిరి కాడుకో, అందరు పిలుచుకో, ఎవరో 500 ఇచ్చిరో వాళ్ళని అడుకో, ఒట్టేపించుకొని దేవుని మీద నీ పైసలు నువ్వు తీసుకో. కానీ అంతేనా? నువ్వు నా ముందర చచ్చేది లేదు. నీ అంటే ఈ డబ్బా కూడా నేనే కొనిచ్చినా, రేపు నన్ను లోపలేపిస్తాను. నువ్వు ఇచ్చింది 500 రూపాయలు, పెద్ద సస్తానని బెదిరిస్తుండు. ఎవరికి కావాలరా నీ 500? ఆ కోట రాగా. సరే అమ్మో నేనే అంటే నాకంటే ఎక్కువ యాక్టింగ్ చేస్తాను కాకో. మరి సరే కానీ
ఇగో గిట్లాంటి సంఘటన ఒక దగ్గర జరిగింది కాక. ఊరిక అవునా? అంటే ఇప్పుడు ఓడిపోయినాక పోయి మళ్ళీ వసూలు చేసిరా? మళ్ళీ వసూలు చేసుకుంటారంట. ఇవ్వకపోతే పురుగుల ముందు తాగి సస్తా అంటున్నారంట. ఇది ఎక్కడి కథ? ఈ ఎన్నికలలో ఎన్ని చిత్రాలు చూస్తున్నామో ఏందో. అయినా కాక ఇది నిజమే. ఎందుకనంటే ఓటర్లకు కూడా జర బుద్ధి ఉండాలి, ఆలోచించాలి. ఇప్పుడు ఆడ అప్పో సప్పో చేసి ఆడిచ్చినా తీసుకుంటాం, వీడిచ్చినా తీసుకుంటాం అని జేబులు నింపుకుంటే మరి ఆడు కష్టపడి అప్పో సప్పో చేసి తెచ్చే ఓడిపోయా, మిమ్మల్ని నమ్మే పైసలు ఇచ్చే, మరి ఇష్టప్పుడే వద్దంటే కాదా? అంతే కదా. ఆడు కోడి బొక్కలు పంపకన ఈ దవడ కా దవడకు దవడ పని చూసిపోతాడు. కంకి ఎప్పుడు తిననట్టుగా, గిలాసులు పోయాగానే నింపి ఎప్పుడు తాగనట్టుగా, మళ్ళీ ప్రచారంలో రాగానే బిర్యానీ ఏది ఆ బొక్కలే ఆడిచ్చి 500కు వీళ్ళు ఎప్పుడు 500 నోయనట్టుగా మోసుకున్నట్టుగా తీసుకొని ఒకల నవ్వు నవ్వుకుంటా నీకెందుకు విద్య, నీకే ఓటు అని ఇటు ఈ సంచిలో పెట్ట అటు ఆ సంచిలో పెట్ట. మళ్ళీ ఏంది 5 ఏళ్ళకి లెక్కేస్తే 40 పైసలు కూడా వస్తలేవు రోజుకు. మరి కాదా? బిచ్చపోనికి కూడా వేయరు 46 పైసలు. మరి కాదా? చెల్తాయా? ఇప్పుడు ఆడ 500 ఇచ్చిన అనుకో, ఇంట్లో 2000 అయింది అనుకో, 5 ఏళ్ళకు ఈ 2000 లెక్కేస్తే 46 పైసలు అవుతుంది. మరి చూడు బిచ్చపోనికి కూడా వేయరు కా పైసలు. గిట్ల ఉన్నది కాక. ఒకసారి చూడు ఆ కథ. చూద్దాం రా. చూడు. చూసిందానికి మంచి దోచిందానికి మీరు చేసుడు ఎందుకు అట్లా? ఉంచుకొని ఏనప్పుడు మా పైసలు మాకు ఇంకో వాళ్ళు భయపడాలి మామూలుగా. ఇంకో ఊర్లో కూడా ఇట్లా చేయొద్దు కదా, తప్పుగా. అవి ఆడ పెట్టాం ఏంటి ఊరు. డబ్బులు ఇచ్చే కూడా చూపిరా భాయ్. అన్నాడు అరచలేను, నువ్వు నాకు వేసినవా? మెయ్యని కలిపి అడిపోయింది, కాంగ్రెస్ కలిపి 50 అయిపోయింది. మేము లేకపోతే ఉట్టినే గెలిచిందా? ఈ బలగమ్మతున్నది ముచ్చట. అవును నువ్వు చెప్పింది కరెక్టే. ఓ రాములు ఎడిపోయా మా రాములు గారు ఇండిమనిగా కనిపించకుండా పోయాడు. ఇప్పుడు వీడియో అయింది, వీడియో టెన్షన్లు ఏమైనా నిర్ణయం తీసుకున్నా ఏంది వచ్చి నీ పాడైపోను. ఇప్పుడైతే నచ్చ చెప్తే కాదు ముల్లా ఎడిపోయా.